ఎలా ఉందంటే సార్ ఇది అసలు ఏమాత్రం కూడా దీనికి సంబంధం లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కేంద్ర కార్యాలయం నుంచి నిరంతరం న్యాయ సహాయాన్ని వంశీ గారికి అందించడం జరిగింది. పై స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా నిరంతరం దీని మీద పర్యవేక్షించి మా పార్టీ యొక్క ప్రమేయంతోనే న్యాయ నిపుణుల సహాయంతో ఈరోజు వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య ఒకవైపు, అదేవిధంగా కేసులకు ఉన్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణల బలం చేకూరుస్తున్నాయి కాబట్టి దీని మీద ఆయనకు బెయిల్ పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు న్యాయస్థానంలో వారికి ఊరట లభించింది. అంతేగాని దీని మీద ఎవరి ప్రమేయం అయితే లేదు. ఖచ్చితంగా రెండో అంశం వచ్చి ఇంకోటి అండి, నేను అడుగుతున్నా, ఆయన అన్నారని కాదు కానీ కడప ఏమన్నా మీ జాగీరా? ఇంకోటి ఎవరు వచ్చి అక్కడ ఏం చేసుకోవడానికి లేదా? ఎట్టి పరిస్థితుల్లో కాదు సార్. కడప మా జాగీరు కాదు, పులివెందుల మా జాగీరు కాదు. అయితే ప్రజాదరణ మాత్రం అక్కడ మాకు అధికంగా ఉంది. ఎందుకంటే ప్రజలకు మేము చేసినటువంటి సేవ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ కడప ప్రజల పట్ల చూపించినటువంటి ఆప్యాయత అనురాగాలు, ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి స్థానం అలాంటిది. కానీ ఎవరికి ఏ ప్రాంతము జాగీర్ అనేసి ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. పైపెచ్చు ఈరోజు అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళు కడపలో అడుగుపెట్టి చేశారే కానీ అంతకుముందు ఆ సాహసాలు ఏమైనాయి? ఈరోజు గొప్ప డప్పులు చెప్పుకుంటున్నారు. ఏది కూడా సమాధానం. నేను ఇప్పుడు ఒక సూటి ప్రశ్న అడుగుతాను తెలుగుదేశం ప్రతినిధి గారికి, విజయ్ కిరణ్ గారికి. విజయ్ కిరణ్ గారు, విజయ్ కుమార్ గారు ఈ సంవత్సర కాలంలో 143 మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. 143 హామీల్లో సంఖ్యాపరంగా మీరు ఎన్ని హామీలు అమలు చేశారు చెప్పగలుగుతారా? సంవత్సర కాలం అయిపోయింది 4వ తారీఖుకి. మీకు చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి అది లేదని ఇందాక మాట్లాడారు. చిత్తశుద్ధి మీకుంది. సంవత్సరం అయింది, 1 ఇయర్ అవుతుంది. 143 హామీలు మీరు ఇచ్చారు. ఈ 143లో సంఖ్య చెప్పండి. 1, 2, 3, 4 లేదా 10, 20 చెప్పగలుగుతారా? బ్రదర్ మీరు రెడీగా ఉంటే నేను చెప్తాను. మీరు రెడీగా ఉంటే నేను చెప్తాను. మీరే మాట్లాడారు సూపర్ 6 సూపర్ 7 అని. మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా, ఆ సూపర్ 6 గురించే నేను మాట్లాడతాను. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి రేపు జూన్ లో 16,347 పోస్టులు భర్తీ. రెండోది మీరు అడిగారు వినండి. రెండోది, మీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆస్తులు కొట్టేయాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. దాన్ని రద్దు చేశాం. పేదవాడికి 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ భోజనం మీరు రంగులేసి వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. ఈ రోజు మళ్ళీ అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం. పేదవాడి కడుపు నింపుతా ఉన్నాం. దీపం పథకం కింద ఆల్రెడీ సుమారు 1 కోటి లబ్ధిదారులకి ఆల్రెడీ దీపం పథకం కింద 3 సిలిండర్లు అన్నాం. ఆల్రెడీ 1 సిలిండర్ డెలివరీ చేశాం. ఈ రోజు రేపు జూన్ అకాడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది 15,000 రూపాయలు చొప్పున ఆల్రెడీ దీన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఏదైతే 15 ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం 15 ఆగస్టు నుంచి ఇది ఆల్రెడీ మొదలు పెట్టాం. అదే విధంగా అన్నదాత ఎవరైతే ఉన్నారో అన్నదాతకి రేపు జూన్ నెల నుంచి ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాదు మీరు వెళ్ళగొట్టినటువంటి పరిశ్రమలు ఈ రోజు విజయ్ కుమార్ గారు ఇంకా ప్రసాద్ గారు కూడా మాట్లాడాలి. పరిస్థితి ఈ రోజు ఉద్యోగ కల్పన కూడా కల్పించే విధంగా ఈ రోజు దావోస్ వెళ్ళి ఈ రోజు సుమారు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. కనీసం మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా విజయ్ కుమార్ గారు ఆల్రెడీ మీరు ఆగండి. ఆయన లెట్ హిమ్ కంప్లీట్. తర్వాత ప్రసాద్ గారు కూడా మాట్లాడారు. మళ్ళీ నెక్స్ట్ టర్న్ చెప్పండి నెక్స్ట్ టర్న్ లో చెప్పండి. ఓకే, ఇంకోటండి, మన పసుపులేటి సురేష్ గారు, సో వంగవీటి రాధా గారు వైసీపీలో ఎంట్రీ, దానికి సంబంధించి మంతనాలు అవుతున్నాయి. ఎప్పుడు ఆయన రాబోతున్నారు? రాధా గారు వంగవీటి రాధా గారు ప్లీజ్ కరెక్ట్. వంగవీటి రాధా గారికి ఖచ్చితంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి అవమానాన్ని కలిగించింది అన్నదానికి వాస్తవం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. రెండో అంశం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా
వంగవీటి రాధా గారిని బ్రదర్ వంగవీటి రాధా గారు బయటకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి నాకు అవమానం జరిగింది ఆయన కంప్లీట్ చేయండి విజయ్ కుమార్ గారు, ఆయన కంప్లీట్ చేయండి, వస్తాను మాట్లాడాలి, ఆయన కంప్లీట్ చేయనండి, ఒక నిమిషం, లెట్ హిమ్ కంప్లీట్. ఏమంటున్నానంటే మీకు ఇంతకు ముందు అవకాశం ఇచ్చాను చెప్పండి అని ఒకటి కూడా చెప్పలేకపోయారు. ఇంకా మీకు అవకాశం కాస్త ఆగండి. ఇప్పుడు వంగవీటి రాధా గారు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఆయన చాలా విశిష్టమైనటువంటి సహాయం చేశారు గత ఎన్నికల్లో, ఇది వాస్తవం. మరి అలాంటి వ్యక్తికి దాదాపు సంవత్సర కాలం అవుతుంటే ఆయన ఏమన్నా వీళ్ళని వచ్చి దేహి అని అడుక్కోవాలా లేదా ఏమో మాకైతే అర్థం కావడం లేదు. లేదా పవన్ కళ్యాణ్ గారి లాగా ఏమన్నా హోల్సేల్ గా ఇంకా వచ్చి ఒక 15-20 సంవత్సరాలు మీకే పనిచేస్తానని పత్రం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి రాసియాలా మాకైతే అర్థం కావట్లేదు. ప్రాధాన్యత ఇవ్వాలంటే ఎప్పటికి ఇస్తారు? పథకాల మాదిరి అది కూడా 29లో రాధా గారికి ఏదైనా అలకేట్ చేస్తారేమో తెలియదు. కానీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి కాపు కులం ఎప్పుడు కూడా రాజకీయ అభ్యున్నతి చెందడం ఇష్టం లేని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు మా సోదరులు మెరుపుల మహేష్ గారు మాట్లాడుతూ ఉద్యమాలను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎవరో నడిపించారు రాయలసీమలు అన్నారు. పూర్తిగా అవాస్తవం. ఆ రోజు ఆ తుని ఉద్యమంలో నేను కూడా ఒక భాగస్వామిని, నేను కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి మేము మా సమూహం అంతా పాల్గొన్నటువంటి వ్యక్తులము. కాకపోతే ఆరోపణ మాత్రమే ఎవరో చేశారండి. ఒక కమ్యూనిటీకి మోసం జరుగుతుందని గ్రహించినప్పుడు స్వచ్ఛందంగా అందరూ దాంట్లో భాగస్వాములు అవుతారు. అది ఎక్కడైనా జరిగేటువంటి పని. ఎవరైనా ఒక నాయకత్వం వహించి ఉద్యమాన్ని నడపాల్సిందే, ఒకరు ఇద్దరు కాదు. కుల పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా స్వచ్ఛందంగా ఒక ఉద్యమం నడిపేయడానికి ముందుకు వస్తారు. దాంట్లో భాగంగా జరిగిందే. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కాపు కులానికి తీరని అన్యాయం చేస్తున్నాడా లేదన్నది గ్రహించాలా. ఎందుకంటే నేను ఈ మాట అంటున్నా అంటే 2014, 19, 2024 ఇప్పుడు కాలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సహాయంతోనే అధికారంలోకి వచ్చారన్నది జగమెరిగిన సత్యం. ఎంతో కొంత ఆ సహాయం లేకుండా ఈరోజు అధికారంలోకి వచ్చాడు. అయితే ఆ రోజు కాపులకు ఇచ్చినటువంటి హామీలు అమలు మేమేమి ఎక్స్ట్రా అడగట్లా. చంద్రబాబు నాయుడు గారు 2014, 19లో కాపు కులానికి ఒక 10,000 కోట్లతో ప్రత్యేక నిధి ఇస్తామన్నారు. 10,000 కోట్లే కాకుండా రాజకీయంగా సామాజికంగా వీళ్ళు అభ్యున్నతి చెందడానికి ప్రయత్నం చేస్తా అన్నారు. 14, 19లో 0. మరి ఈ రోజు కూడా 15,000 కోట్లు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. 15,000 కోట్లు. ఈరోజు 15,000 కోట్లతో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఈ యొక్క కాపు బలిజ సామాజిక వర్గాన్ని నేను ముందు నడిపిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారం మాత్రం ఆయనకు వచ్చింది, ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు వస్తాయి ఉద్యమాలు. ఒక 1 ఇయర్కే మీరు తొందరపడిపోతే ఎట్లాగండి? 29 దాకా ఉంది, మీరు ఆగండి. మీరు కొంచెం అలా ఆగండి. ఒకసారి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్నేం మాట్లాడారు చూద్దామండి. జూన్ 4కి సంబంధించి ఆయన ఏదో మాట్లాడారు, ఆయన చూసి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఆ రోజు